guys, welcome back to our channel Deepika Pranay. ముందుగా అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. సో నా థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. ఈ వ్లాగ్ వచ్చేసి బిర్యానీ మేకింగ్ వ్లాగ్ అన్నమాట. చాలా సార్లు బిర్యానీ చేశాను, బట్ నాకేంటంటే పర్ఫెక్ట్ గ్రేవీతో పర్ఫెక్ట్ స్టైల్లో రావాలని ట్రై చేస్తున్నాను. అవునా? నిజమా? చాలా సార్లు ట్రై చేసే ఉన్నాను, బట్ నాకైతే ఆ గ్రేవీ అయితే రావట్లేదు. సో ఈసారి ట్రై చేస్తాను, ఎలా వస్తుందో నాకు తెలియదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో బేసికల్లీ నేనైతే ఒక యూట్యూబ్ వీడియో చూసి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు నా యూట్యూబ్ ఛానల్లో నేను బిర్యానీ ఎలా చేశానో చూసి మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీలో ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే నాకు కూడా కొన్ని టిప్స్ అండ్ అవి షేర్ చేయండి. సో మెయిన్ గా మనకి బిర్యానీలో డబల్ మసాలా అయితే రాదు బయట వచ్చినట్టు. సో దానికోసం మనం ఏమేమి వేస్తే ఆ బిర్యానీ చాలా బాగా అవుతుందో ఈ వీడియోలో చూసి మీరు కూడా నేర్చుకోండి, ఓకేనా? సో నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, లైక్ చిటికల్. ఓకే, ఒక నిమిషం. మనకు కావాల్సింది ఏంటంటే ఆనియన్స్. సో నాకైతే బిర్యానీ ప్రాసెస్ లో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనం ఆనియన్స్ కట్ చేయాలి కదా, అది నాకు టార్చర్ అనిపిస్తుంది. లైక్ అదే పెద్ద పెద్ద టాస్క్ అనిపిస్తుంది. వచ్చిందండి వయ్యారి. సో ఆ పని మా మమ్మీ చేసేసింది. సో ఐఎమ్ సో హ్యాపీ నౌ. సో గైస్, నేనైతే 1 kg ఆఫ్ చికెన్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికి 1 kg ఆఫ్ రైస్ అండ్ 1 kg ఆఫ్ రైస్ కి మనమైతే ఇన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. సో ఇవైతే మనం ఫ్రై చేసుకుందాం ఫస్ట్లీ. సో గైస్, మనకైతే బిర్యానీకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గిన్నె అనమాట. సో గిన్నె అయితే ఇంత లెంత్లో ఉండి ఇట్లా వెడల్పు ఉంటే మనకైతే మంచిగా మనకి మిక్స్ చేసుకోవడానికి కూడా బిర్యానీ దమ్ అయినప్పుడు కూడా మంచిగా సెట్ అయిపోద్ది. సో అదే ప్రిఫర్ చేసేసేయండి. గిన్నెకి మాత్రం ఇలాంటి పెద్ద గిన్నెలు ఇలా ఉండేటివి అయితే చూసేసుకోండి. సో గైస్, ఫస్ట్ అయితే మనం చికెన్ వేసుకుంటున్నా, కేజీ చికెన్. సో దీనికైతే నేను ఇలా అయితే పెద్ద పెద్ద పీసెస్ అయితే కొట్టించాను. సో దీనికైతే నేను 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. సో సాల్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. అంటే మీకు మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది గరం మసాలా ఇంట్లో చేసుకుంది. సో ఇది కూడా 1 టేబుల్ స్పూన్ అలా వేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి 1.5 పెద్ద లెమన్స్ అయితే తీసుకున్నాను. సో దట్ మనకైతే మంచి జ్యూసీగా ఉంటుంది చికెన్. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్. సో దీనికైతే కొంచెం ఎక్కువనే పడుతుంది. సో 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. సో నేను చెప్పినట్టు ఇట్లా ఫ్రైడ్ అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. సో ఇన్నైతే అండి. సో దీంట్లో మనం అయితే కొన్ని వేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇంత పుదీనా అయితే వేస్తున్నాను, కొత్తిమీర. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి డీప్ ఫ్రై చేసుకున్నా కదా ఇంతకుముందు ఆనియన్స్ది, ఆ ఆయిల్ అనమాట. ఇదైతే ఒక 1.5 పావు వరకు అయితే వేసుకుంటున్నాను. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి సాజీరా అయితే వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదంతా మసాలా అనమాట. సో ఈ మసాలా అయితే మంచి మిక్స్ చేసుకోవాలి. సో మంచి మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు అయితే మనం పక్కకు పెట్టుకుంటున్నాం. అండ్ దీని తర్వాతనే పెరుగు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ముందే యాడ్ చేయొద్దు. సో ఫస్ట్ అయితే మసాలాస్ అన్నీ మంచి పట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇది కలుపుకుందాం. ఓకే, ముందు మసాలా కలుపుకున్న చికెన్లోనే 1 అవర్ తర్వాత అయితే నేనైతే పెరుగు వేస్తున్నాను. సో పెరుగు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీయే పడుతుంది. పెరుగు వేసాక మనం అయితే ఒక 1/2 అవర్ వరకు అయితే పక్కన పెట్టాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మొత్తం పీసెస్ అన్నిటికీ కూడా ఈవెన్గా మసాలా అంతా పడుతుంది. ప్రణయ్, నేను ఇప్పుడు ఒకటి చూపిస్తా, వాటి పేర్లు ఏంటో చెప్పు. మీకు తెలిస్తే చెప్పు, ఓకేనా? సో ఇవి ప్రణయ్ చెప్తాడు, ఎలా చూద్దాం. చెప్పు, అదేంటి? ఇది బిర్యానీ. వావ్, ఓకే. నెక్స్ట్ ఏంటది? చూపి ఇటు కెమెరాకి. ఓకే, ఇలాచి. ఓకే, స్మెల్ బాగా వస్తుంది.
స్మెల్ బాగా వస్తుందా? ఏదో పువ్వు, ఏం పువ్వు? బిర్యానీ పువ్వు. అరే దానికంటే ఒక పువ్వు పేరు ఉంటుంది. ఇది పట్ట చెక్క. దిస్ ఇస్ కసూరి మేతి. ఇట్స్ డ్రై ఫార్మ్ ఆఫ్ ఫ్లవర్. ఏదో బ్లాక్ ఉంది. సో ఇవన్నీ ఇస్తారనమాట బిర్యానీలో. ఎస్. ఓకే, కానీ మనకు బిర్యానీలో ఇవన్నీ ఎప్పుడు కనిపించవే. ఎందుకు కనిపించవంటే రెస్టారెంట్స్లో వాళ్ళు తీసేస్తారు. ఓకే, కొంచెం మా కెమెరా వైపు చూడదా? ఓకే దీపిక. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనమైతే రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో దానికోసం అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఇప్పుడు మీకు చూపించిన మసాలాస్ అన్నీ వేసి అండ్ సాల్ట్ కూడా సరిపడే అంత వేసి అవైతే మసలనివ్వాలి. సో అలా బాయిల్ అవుతున్న వాటర్ అయితే కొన్ని తీసుకొని మనమైతే పోసుకుంటున్నాను, ఎందుకంటే కింద మసాలా అయితే అంటుకోకుండా ఉండడం కోసం. అండ్ అలా పోసాక మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆ బాయిల్ అవుతున్న వాటర్లో అయితే మనం రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మేమైతే బాస్మతి రైస్ యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి రైస్ అయితే ఒక 70% కుక్ అవ్వాలండి. సో దాని తర్వాత అయితే నేను ఆ రైస్ని తీసుకొని ఆ చికెన్లో అయితే వేసేసుకుంటున్నాను. సో రైస్ అయితే ఇలా లేయర్గా అయితే వేసుకోవాలి. అండ్ ఒక లేయర్ వేసాక మళ్ళీ దాని మీద నుంచి అయితే నేను గీ వేసుకుంటున్నాను. అండ్ దెన్ మళ్ళీ రిమైనింగ్ రైస్ కూడా వేసేసి ఇట్లా టాపింగ్ అయితే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా మీకు ఏది నచ్చితే అది వేసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ అలా మళ్ళీ గీ అయితే వేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు బిర్యానీ దమ్ కోసం అయితే నేనైతే ప్లేట్ పెట్టేసి దాని మీద అయితే వెయిట్ పెట్టుకున్నాను. సో ఇలా పెట్టి 15 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో అండ్ మీడియం ఫ్లేమ్లో వచ్చేసి 10 మినిట్స్. సో ఇలా పెట్టేసి ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మూత తెరిచి ఇలా చూస్తే మనకైతే చూడండి ఇక్కడైతే వాటర్ ఏం కనిపించట్లేదు. సో అంతే బిర్యానీ అయినట్టే అనమాట. సో బిర్యానీ చూసే ప్రాసెస్ అయితే మనమైతే ఇలా సైడ్ నుంచే తీసి చూడాలండి. మొత్తం ఇష్టం వచ్చినట్టు కలిపేస్తే రైస్ అంతా కలిసిపోతుంది. సో నాకైతే ఈసారి మంచిగా కుదిరిందండి. సో దమ్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయింది. అండ్ రెస్టారెంట్ స్టైల్ డబల్ మసాలా స్టైల్లో కూడా వచ్చింది బిర్యానీ. సో దీనికోసం అయితే నేను ఫాలో అయిన టిప్స్ ఏంటంటే మెయిన్గా సో ఫస్ట్లీ వచ్చేసి ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకున్నానండి. లైక్ ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కలిపేటప్పుడే ఎక్కువ వేసుకున్నాను. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి మసాలా సపరేట్ కలుపుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేశాక మళ్ళీ అప్పుడు పెరుగు యాడ్ చేశాను. సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ మనకైతే కారం ఉప్పు మసాలాస్ అన్నీ చికెన్కి బాగా పడుతుంది. థర్డ్ టిప్ వచ్చేసి ఇలా వాటర్ అయితే నేను కొన్ని పోసుకున్నాను. సో దానివల్ల ఏమవుతుందంటే మసాలా కింద అడుగంటకుండా అయితే వచ్చింది, జ్యూసీగా కూడా ఉంది. సో నేనైతే ఈ టిప్స్ ఫాలో అయ్యాను. మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి బిర్యానీ చేసేసుకోండి. సో ఎలా ఉందో మాకైతే కామెంట్లో చెప్పండి. ప్రాసెస్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. కారం ఉప్పు మసాలాస్ మాత్రం మీ టేస్ట్కి తగినట్టు వేసేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతే, ఇంకా బాయ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.